జగన్మాత సర్వశక్తిమయి. శక్తి లేనిదే సృష్టి లేదు. ఆ శక్తిత్వం పలు రీతులలో వ్యక్తమవుతుంది. వైదికంగా వివిధ అలంకారాలతో రూపాలలో శక్తిమాతను ఆరాధిస్తారు. గ్రామీణులు, జానపదులు తమదైన శైలిలో తమ పలుకుబడులకు అనుగుణంగా శక్తి రూపాల్ని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలోని స్వరూపాలే గ్రామదేవతలు. అలాంటి విశిష్ట విలక్షణ గ్రామదేవత కుంకుళ్ళమ్మ. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని కుంకుళ్ళమ్మ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తెలియజేద్దాం. భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ, మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ, అభయము నీవమ్మ. శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ. సర్వం శక్తిమయం జగత్. ఏ శక్తి రూపాన్ని ఆరాధించినా ఆ ఆరాధన జగన్మాతకే చేరుతుంది. గ్రామదేవతల స్వరూపాలు, మహాశక్తి విభిన్న కళలు. ఆ కళల సమన్వయ రూపమే కుంకుళ్ళమ్మ. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా ఆ క్షేత్రాన్ని సదా రక్షించే శక్తిదాయిని కుంకుళ్ళమ్మ. ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా, రెండవ తిరుపతిగా, చిన్న వెంకన్న ఆవాస స్థానంగా ఖ్యాతిగాంచింది. అలాంటి ద్వారకా తిరుమల క్షేత్ర పులిమేరలో భారీ కుంకుడు చెట్టు కింద స్వయం వ్యక్తమైన దివ్య రూపిణి కుంకుళ్ళమ్మ. ఈ కుంకుళ్ళమ్మనే రేణుకాదేవిగా, శుభంకరిగా, క్షేమంకరిగా వ్యవహరిస్తారు. ఆదిశక్తి అనంత రూపాలకు అనేక కళలు ఆపాదితమవుతాయి. ఆ దివ్య కళలోని శుభకారక రూపం కుంకుళ్ళమ్మ. సకల మనోభీష్టాల్ని, కామ్యాల్ని సాకారం చేసే ఇంటింటి ఇలవేలుపుగా కుంకుళ్ళమ్మ గోదావరి తీర ప్రాంత జిల్లాలలో పూజలందుకుంటోంది. కుంకుళ్ళమ్మ దయ ఉంటే కానిది లేదు అనే నానుడి ఈ ప్రాంతంలో సుప్రసిద్ధం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్వహణలోనే ఈ ఆలయము కొనసాగుతోంది. సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత ప్రాకారాలతో, గోపురాలతో ఈ లోగిలి అలరారుతోంది. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. సకల ఉపద్రవాల్ని, ప్రమాదాల్ని, అనుకోని అవాంతరాల్ని నివారించే వరదాయినిగా కుంకుళ్ళమ్మను ఆరాధిస్తారు. 3 అంతస్తులతో పంచకలశాల సమన్వితంగా ఈ ఆలయ రాజగోపురం అలరారుతోంది. గోపురంపై వర్ణ సంభరితమైన అపురూప శిల్పాలు ముచ్చట కొలుపుతాయి. ఆలయ గోపురంపై ఉన్న పంచకలశాలు పంచప్రాణాలకు, 3 అంతస్తులు ముజ్జగాలకు సంకేతం. ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మికత వెల్లివిరిసే అంశాల నేపథ్యంలో ఈ సన్నిధి గోచరమవుతుంది. ఆగమశాస్త్ర సంప్రదాయాల్ని అనుసరించి ప్రత్యేకమైన వర్ణ వైవిధ్య భరితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం వెనుక భాగాన కుంకుళ్ళమ్మ ఆవిష్కారమైన కుంకుడు చెట్టు నేటికీ గోచరమవుతుంది. భక్తులు ఈ కుంకుడు చెట్టుని ప్రత్యక్ష దేవతగా ఆరాధిస్తారు. దీనిని కుంకుళ్ళమ్మ వారి మూలస్థానంగా, అమ్మ పుట్టిల్లుగా భక్తులు భావిస్తారు. ఇక్కడ దీపారాధన చేసి పూజాధికాలను నిర్వహిస్తారు. కవిత్వ పరిపాటి మగాతి పసితా ఘోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రసేన తనుతా
काञ्ची जलदलीला कची कलितलीला कदम्बविपिने शूलायुध प्रणतिशीला विभाति हृदिशैलादिराजतनया గ్రామ దేవతలు మన లోగిళ్లలో మనకు చేరువల్లో నిలిచి ఆదుకునే శక్తిమాతలు. అందుకే భక్తులు తమ నెలవుల్లోనే ఆ మూర్తుల్ని ప్రతిష్ఠించుకుని వారిని వివిధ పేర్లతో ఆరాధిస్తారు. అలాంటిది గ్రామదేవతే స్వయం వ్యక్తమైతే ఆ ప్రదేశం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనిదే కుంకుళ్ళమ్మ వారి దివ్య సన్నిధి. గర్భాలయములో సంపూర్ణ అలంకార సోపుతో కుంకుళ్ళమ్మ దర్శనమిస్తుంది. కొలిచిన వారి పాలిట కొంగు బంగారం, ప్రత్యక్ష కల్పవృక్షం ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ. గర్భాలయంలో పుష్ప సౌందర్యంతో, రజతమయ కవచంతో, పసుపు పచ్చటి ముఖారవిందంతో కుంకుళ్ళమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తుంది. పోచమ్మను పూజించినా, అంకాళమ్మను ఆరాధించినా, పోలేరమ్మను అర్చించినా, నూకాలమ్మకు నమస్కరించినా, కుంకుళ్ళమ్మను కొలిచిన అన్ని ప్రణతులు జగన్మాతకే చేరుతాయి. నేత్రద్వయం, నాసికాభరణాలు, చిరునవ్వులు వెలిగే మోముతో సౌందర్యలహరిగా కుంకుళ్ళమ్మ తేజరిల్లుతుంది. త్రిశూలధారిణిగా, త్రినేత్రినిగా వర్ధిల్లుతోంది. సకల శుభాలు చేకూరి, సమస్త దురితాలు దూరమై, అఖిల సన్మంగళాలు సిద్ధించడానికి గ్రామదేవతల ఆరాధన సులభతర పరిష్కారంగా దేవీ భాగవతం పేర్కొంది. ఆ సంవిధానంలో కుంకుళ్ళమ్మ దర్శనం, ఆరాధనం సమస్త శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా తొలి పిలుపు ఈ అమ్మకే. తమ మనోభీష్టాలు నెరవేరగానే కుంకుళ్ళమ్మను చీరసారెలతో మొక్కు చెల్లించుకుంటారు. అన్న పదార్థాలు వండి అమ్మకు భోజనాన్ని సమర్పిస్తారు. शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगिनि ज्ञानरूपे ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ శక్తి సంధాత్రి, పిలిచిన వెంటనే పలికే సిరుల వరాల తల్లి, త్రివిధ తాపత్రయాల్ని నివారించే సన్మంగళకారిణి, త్రిశూలధారిణిగా, వదన ప్రధాన దేవతగా ఈ శక్తి జనని భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఏటా 2 సార్లు వార్షిక ఉత్సవాలతో భక్తులకు అభయానందాల్ని అందిస్తోంది. ప్రతి శుక్రవారం ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఆపదల్ని తొలగించి ఆనందాల్ని కలిగించే ఆశ్రిత వరదాయినిగా కుంకుళ్ళమ్మను భక్తులు ఆరాధిస్తారు. శక్తి ఆరాధనకు చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు విశేషమైనవని మన ఆగమాలు నిర్దేశించాయి. ఆ పరంపరలోనే కుంకుళ్ళమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల సందర్భాలలో ఈ శక్తిమాతను భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ఈ 2 ఉత్సవ సమాహారంలో కుంకుళ్ళమ్మ వివిధ అలంకారాలతో దర్శనమిస్తుంది. బాలా త్రిపురసుందరి అవతారం నుంచి మొదలుకొని శ్రీ రాజరాజేశ్వరి అవతారం వరకు ఉన్న అవతారాల పరంపరలో కుంకుళ్ళమ్మ నవరాత్రులలో గోచరమవుతుంది. ఆశ్రిత వరదాయినిగా, కోరిన వరాల్ని నెరవేర్చే సుఫలదాయినిగా కుంకుళ్ళమ్మ ప్రసిద్ధి. తన మహిమా వైభవంతో, రూపగుణ యశస్సుతో ఈ గ్రామదేవత జీవన సంగ్రామాన్ని ఎదుర్కోవడానికి శక్తిని అందిస్తుంది. सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरी हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे
కుంకుళ్ళమ్మ ఆలయం పచ్చటి ప్రకృతి రోగిలిలో వర్ధిల్లుతుంది. సోపాన మార్గం ద్వారా భక్తులు రాజగోపురంలోకి ప్రవేశిస్తారు. రాజగోపురం గుండా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకోవచ్చు. ఆలయ ప్రాంగణమంతా వర్ణమయంగా గోచరమవుతుంది. సమున్నతమైన ధ్వజస్తంభం కానవస్తుంది. ఈ ధ్వజస్తంభానికి పంచలోహ కవచం ఉంటుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణా పథం ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఇరువైపులా భారీ సింహాకృతులు ఉంటాయి. రేణుకాదేవిగా వ్యవహరించే కుంకుళ్ళమ్మకు భక్తులు ముందుగా ధ్వజస్తంభం నుంచే ప్రణమిల్లుతారు. ఆ తరువాత ప్రదక్షిణలకు ఉపక్రమిస్తారు. ప్రదక్షిణా మార్గంలో ఓ పక్కన అష్టాదశ శక్తిపీఠాల వివరాలతో కూడిన శిలాఫలకం ఉంటుంది. ఈ శిలాఫలకంపైనే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లిఖితమై ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ బాహ్య కుడ్యాలపై పలు శక్తిమాతల వర్ణరంజితమైన విగ్రహాలు నెలకొని ఉంటాయి. ముఖమంటపం వర్ణరంజితంగా స్తంభ సమన్వితంగా ఆకట్టుకుంటుంది. అలాగే ముఖమంటపం లోపల పైకప్పుపై భారీ పద్మాకృతి వర్ణ సమ్మేళనంగా ఆకట్టుకుంటుంది. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోని భువనేశ్వరి. చండీ హోమాన్ని నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా యాగశాల ఉంది. కుంకుళ్ళమ్మ వారికి ప్రతినిత్యం విశేషంగా పుష్పాలంకరణ చేస్తారు. ఈ పుష్పాలంకరణ నిమిత్తం దాతలు ప్రత్యేకంగా పుష్ప కైంకర్య సేవకు రుసుము చెల్లిస్తారు. అమ్మవారిని ప్రత్యేక సందర్భాలలో పర్వదినాల రోజులలో పరిపూర్ణంగా గాజులతో అలంకరిస్తారు. చిన్న వెంకన్న ఆలయానికి ఉపాలయమైన కుంకుళ్ళమ్మను 28 రకాల ఫలాలతో నయనానందకరంగా అలంకరించే సంప్రదాయం ఉంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ వేడుక నిర్వహిస్తారు. అందుకే ఈ తల్లిని ఫలదేవత అంటారు. ఫలం అంటే ఫలితం. ఫల అలంకరణలో అమ్మవారిని దర్శిస్తే సమస్త అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీకారేశ్వరి కారుణ్యేశ్వరి విశ్వాధీశ్వరి పాలయ మాం త్రిపురాధీశ్వరి వాగీశేశ్వరి ఆదిత్యేశ్వరి రక్షయ మాం గిరిజా సుందరి అసురమిమర్దిని దుఃఖ విదారిణి పాలయ మాం ఘనతర కారణ కల్మష కారణ కాయని కారణ రక్షయ మాం ఘనతర కారణ కల్మష కారణ కాయని కారణ రక్షయ మాం. గ్రామదేవతలు గ్రామాల్ని సదా రక్షించే రక్షణాత్మక శక్తులు. గ్రామాల్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా, ఏ విధమైన అంటువ్యాధులు ప్రబలకుండా, గ్రామంలోకి ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఈ రూపాలు అడ్డుకుంటాయి. అందుకే తెలుగునాట ప్రతి గ్రామ పొలిమేరలోనూ లేదా గ్రామంలోనూ గ్రామదేవతల మందిరాలు లేదా ఆలయాలు నెలకొని ఉంటాయి. ఆ పరంపరలోనిదే ద్వారకా తిరుమల క్షేత్ర రక్షణాత్మక శక్తి కుంకుళ్ళమ్మ. రాజ్యంతు భువనేశ్వరి అంటారు. ఆ భువనేశ్వరి అనుగ్రహం కటాక్షం సిద్ధించడానికి రాజ్యంలో ఆమె స్వరూపం వర్ధిల్లాలి. రాజ్యం అంటే కేవలం పరిపాలనా సంబంధిత ప్రదేశమే కాదు. రాజ్యం అంటే గ్రామం, క్షేత్రం, నెలవు. అలా గ్రామాలని సర్వదా రక్షించే మహామహిమాన్విత శక్తులుగా గ్రామదేవతలు పూజలందుకుంటారు. ఆ సంవిధానంలోని కుంకుళ్ళమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తుంది. జనని ఆగమవాసిని ప్రియజనని జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియజనని. కుంకుళ్ళమ్మ
అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి భక్తులు కుంకుళ్ళమ్మ దీక్షను స్వీకరిస్తారు. వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులు దీక్షా విధిగా అమ్మను ఆరాధిస్తారు. ద్వారకా తిరుమల క్షేత్రానికి సాక్షి రూపిణిగాను కుంకుళ్ళమ్మ ప్రణతులందుకుంటోంది. ఒక ప్రయోజనాన్ని, ఫలితాన్ని ఆశించి నిర్వహించే ఆధ్యాత్మిక చింతనా విధిని దీక్షగా వ్యవహరిస్తారు. ఆ నేపథ్యంలోనే భక్తులు కుంకుళ్ళమ్మ దీక్షను స్వీకరించి ఈ శక్తిమాత అనుగ్రహానికి పాత్రులవుతారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి కొలువు. చిన్న వెంకన్నను దర్శించుకున్నాక కుంకుళ్ళమ్మను దర్శించుకోవాలనేది క్షేత్ర నియమం. అప్పుడే ద్వారకా తిరుమల యాత్ర పరిపూర్ణమవుతుంది. అలాగే ద్వారకా తిరుమలను ఎవరు దర్శించారో శ్రీ వెంకటేశ్వరుడికి ప్రతినిత్యం కుంకుళ్ళమ్మ తెలియచేస్తుందని నమ్మకం. అందుకే శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం పూర్తయ్యాక కుంకుళ్ళమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారి సమక్షంలో కరతాళ ధ్వనులు చేసి తాము వచ్చిన విషయాన్ని తెలియచేస్తారు. మహామహిమాన్విత కుంకుళ్ళమ్మకు కల్మషాన్ని, మలినాన్ని నాశనం చేసే శక్తి ఉంది. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని రుగ్మతల్ని, కష్ట నష్టాల్ని కుంకుళ్ళమ్మ నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీచక్రపురవాసిని శ్రీలలిత శివరూపిణి శ్రీచక్రపురవాసిని శ్రీలలిత శివరూపిణి శ్రీమాతా చిత్రూపిణి శ్రీవిద్యాప్రదాయిని శ్రీచక్రపురవాసిని. ద్వారకా తిరుమల ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ కుంకుళ్ళమ్మ దివ్య సన్నిధి భక్తులకు అపురూప పెన్నిధిగా అలరారుతోంది. శ్రావణ మాసంలో, ఆశ్వయుజ మాసంలో శాకంబరీదేవిగా కుంకుళ్ళమ్మ దర్శనమిస్తుంది. అనేక రకాల కాయగూరలతో అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహిస్తారు. కుంకుళ్ళమ్మవారి ఆలయ దర్శనం సర్వ శుభకారకమని భక్తుల నమ్మకం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఎప్పుడు ఇక్కడ స్వయం వ్యక్తమయ్యాడో ఆ సందర్భంలోనే కుంకుళ్ళమ్మ కుంకుడు చెట్టు కింద ఆవిర్భవించిందంటారు. నారాయణ స్వరూపంగా వెంకన్న, నారాయణిగా కుంకుళ్ళమ్మ ఒకే సన్నిధిలో గోచరమవుతారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు దేశం నలుమూలల నుండి రోడ్డు, రైలు మార్గాల రవాణా సదుపాయం ఉంది. ఏలూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకా తిరుమలలో అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఉత్సవాల సమయంలో నిరంతరం అమ్మవారి దర్శనం లభిస్తుంది. సృష్టి అంతా పరమేశ్వరుడి లీలా విలాసమే. ఏ పేరు తలిచినా, ఏ పేరు పిలిచినా అంతా ఆమె మహిమా విశేషమే. ఆ నేపథ్యంలోనే గ్రామదేవతగా కుంకుళ్ళమ్మ విరాజిల్లుతోంది. బాహ్య, ఆంతరంగిక కాలుష్యాన్ని నివారించే కుంకుళ్ళమ్మ సర్వ విజయదాయిని, సమస్త మంగళకారిణి. ఆ శక్తిమాత అనుగ్రహం మనపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నమస్కారం. భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ మృదుకర పాసిని శుభవరదాయని అభయము నీవమ్మా, అభయము నీవమ్మా. శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.